40వ వచనం చివరి వచనం చదువుకుందాం. కాబట్టి నా సోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇక్కడ కోరుకుంటుంది ఏమిటి అంటే, మన జీవితాల్లో ఏ కార్యము జరిగినా, మన జీవితాల్లో మనం ఏమి చేసినా దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, సమస్తమును క్రమముగా జరగనియ్యండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు? సమస్తమును క్రమముగా జరగనివ్వండి. అది ఏ కార్యమైనా కావచ్చు, దేవుని సంఘము కావచ్చు, ఒక గృహము కావచ్చు, లేకపోతే ఒక సంస్థ కావచ్చు, లేకపోతే ఒక వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఒక అధికారము కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఏం చెబుతున్నాడంటే, సమస్తమును క్రమముగా జరగనివ్వండి. ప్రభు మనలో ఏం కోరుకుంటున్నాడు అంటే, క్రమమును కోరుకుంటూ ఉన్నాడు. క్రమము కానిది ఏమిటంటే అక్రమము. క్రమము కానిది ఏమంటారండి? అక్రమము. అక్రమము చేయువారులారా, మీరు నా యొద్ద నుండి పొండి అని వాక్యము సెలవిస్తుంది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నావాడు కాడు. అక్రమము చేయువారులారా, మీరు నా యొద్ద నుండి వెళ్ళండి, పోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏమిటంటే, దేవునికి దేన్ని కోరుకుంటున్నాడండి అంటే క్రమాన్ని కోరుకుంటున్నాడు. దేన్ని కోరుకుంటున్నాడండి? క్రమాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు దేన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు? దేవుడు దేన్ని ద్వేషిస్తూ ఉన్నాడంటే అక్రమమును ఆయన సహించలేడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్రమమును ఆయన సహించలేడు, అక్రమాన్ని ఆయన ఇష్టపడడు. మన జీవితాల్లో కూడా ఆయన ఏమి ఉండాలని అనుకుంటున్నాడు అంటే క్రమం ఉండాలనుకుంటున్నాడు. ఏముండాలనుకుంటున్నాడండి? ఏముండాలనుకుంటున్నాడు? క్రమము. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఒక కాలేజీ చూస్తే దానికి ఒక టైమింగ్స్ ఉంటాయి, ఒక క్రమం ఉంటుంది. దాని ప్రకారంగా ఆ కాలేజీని రన్ చేస్తూ ఉంటారు. అలాగనే ఒక స్కూలు ఉందంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా ఆ కార్యక్రమాలు ఆ స్కూల్లో క్లాసులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏం పాటించాలండి? క్రమం పాటించాలి. కాలేజీలో మరి ఏం పాటిస్తూ ఉన్నారు? క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు. పలానా 9 గంటల కల్లా కాలేజీ స్టార్ట్ అవుతుందంటే అందరూ ఎక్కడుండాలండి? లెక్చరర్లు ఎక్కడుండాలి? ఎక్కడుండాలండి? కాలేజీలో 9 గంటలకి కాలేజీలో క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అంటే లెక్చరర్స్ ఎక్కడుండాలి? కంపెనీలో ఉండాలా? మరి ఏడుండాలి? కాలేజీలో క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే లెక్చరర్స్ చెప్పేవాళ్ళు ఎక్కడుండాలా? ఏమండి? ఆ టైంకి ఆ క్లాస్లో రూమ్లో ఉండాలి. కాలేజీలో 9 గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుందంటే స్టూడెంట్స్ ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? హోటల్లోనా? రోడ్ల మీద? ఆ క్లాసులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 9 గంటలకి క్లాస్ స్టార్ట్ అవుతుందంటే కాలేజీ యొక్క యాజమాన్యం మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటారు, ఎవరు ఆలస్యంగా వస్తూ ఉన్నారనేది. లెక్చరర్స్ ఆలస్యంగా వచ్చిన యాజమాన్యమో ఊరుకోరు.
కాలేజీలో స్టూడెంట్స్ లేటుగా వచ్చిన ఆ యాజమాన్యము ఊరుకోరు. ఒకవేళ లెక్చరర్స్ లేటుగా వస్తే, ఏందండి ఈ టైంలో వచ్చారు, ఏందండి స్టూడెంట్స్ కంటే మీరు ఇంకా లేటుగా వస్తున్నారు, ఇది పద్ధతేనా, ఇది కరెక్టేనా, టైం పాటించండి, మీరు టైం పాటించకపోతే స్టూడెంట్స్ టైం పాటిస్తారా అంటారు యాజమాన్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే స్టూడెంట్స్ కూడా క్రమాన్ని పాటించకపోతే, టైమింగ్స్ ఎలా పడితే అలా వస్తూ ఉంటే యాజమాన్యం ఊరుకుంటారా? ఇదేమన్నా మీ ఇల్లా, నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవటానికి టైం అంటూ ఏమి లేదా, ఏ టైంలో వచ్చేది, క్లాసులు ఎన్నిటికీ జరిగేది అని వారిని గద్దిస్తారు. అవసరమైతే శిక్షించడం కూడా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. టైంకి వెళ్ళాలంటే హృదయంలో భయం ఉండాలా, టైంకి వెళ్ళాలంటే ఆ యొక్క క్రమశిక్షణ ఉండాలా, టైంకి వెళ్ళాలంటే పొద్దున్నే లేచి సిద్ధపడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎంతో పని ఉండిద్ది టయానికి వెళ్ళాలంటే. ఒక స్కూల్ కావచ్చు, లేకపోతే ఒక కంపెనీ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఏదైనా ఒక వ్యవస్థ కావచ్చు, ఏదో ఒక కార్యాలయం కావచ్చు, ఏదైనా మనం వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలండి? సిద్ధపడాలా. ఉదయాన్నే లవంగానే సిద్ధపడి పరుగులు తీస్తూ ఉంటారు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు సిద్ధపడి పరుగులు తీస్తూ ఉంటారు. వాళ్ళు ప్రయాణాలు బిజీగా ఉంటారు. బస్సులో వెళ్ళేవాళ్ళు బస్సులో వెళ్తూ ఉంటారు. ఆటోలో వెళ్ళేవాళ్ళు ఆటోలో వెళ్తూ ఉంటారు. అలాగే బైకుల మీద వాహనాలలో ప్రయాణమై వెళ్ళేవాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సకాలంలో ఆ యొక్క స్థలానికి చేరుకోవటానికి సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ టయానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? పొద్దున్నే లేచి మనము ఆ సమయానికల్లా రెడీ అవ్వాలా, సిద్ధపడాలా. సమయం దాటిపోయిన తర్వాత లేగిస్తే ఏమైందండి? ఏమైపోతుంది? లేట్ అయిపోతుంది. లేట్ అయిపోతే అక్కడ మనము ఏమి ఎదుర్కోవాల్సి వచ్చింది? ఏమి ఎదుర్కోవాల్సి వచ్చింది? సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది, శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం బోధించేది ఏమిటంటే క్రమాన్ని బోధిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది ఏమిటంటే క్రమము కలిగి ఉండమంటుంది. బైబిల్ మనకు బోధించేది ఏమిటంటే సమస్తమును క్రమముగా జరిగించండి. ప్రతి వ్యక్తి కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలని బైబిల్ బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం బోధిస్తుందండి? మనకి క్రమశిక్షణ ఇక్కడ లేదు. అన్నిటికీ క్రమశిక్షణ ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి క్రమశిక్షణ ఏముంటుంది? ఉంటుందా? లేదు. ఇష్టమైతే వస్తాం, ఎవరు మమ్మల్ని అడిగేది? ఇవాళ చాలామంది రాలా, బాప్తీసం తీసుకున్న వాళ్ళు రాలా, మారుమనసు పొందిన వాళ్ళు రాలా. వీటన్నిటి విషయంలో దేవుడు మనల్ని విచారణ చేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో, మన కుటుంబంలో మన పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నవి, అనేకమైన శ్రమలు ఉన్నవి, అనేకమైన బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రోజు ఏడుస్తూ ఉన్నాము. దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాము. దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలని కోరుకుంటూ ఉన్నాము. కానీ క్రమశిక్షణ మన జీవితంలో లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎలాగ మనము దేవుడు సహాయం చేస్తాడు? ఎలాగ మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు? ఎలాగ మన దేవుడు మనకు మేలు చేస్తాడు? ఎలాగ మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలను దేవుడు సఫలపరుస్తాడు? మనం వీటి గురించి ఆలోచించము, కానీ మనము కోరుకుంటాము దేవుడు నాకు కార్యాలు చేయాలి, ఈ కార్యం జరగాలి, నా కుటుంబంలో ఈ మేలు జరగాలి అని మనం కోరుకుంటాం. కానీ క్రమశిక్షణ మనము పాటించం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇదే జరుగుతూ ఉన్నది ఈ దినమున. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 6 దినములు పనిచేసుకొని 7వ దినమును విశ్రాంతి దినమును పాటించండి అంటే పాటించేవారు ఒక్కరు కూడా లేరు. మరి మనమంతా ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్తాం?
ప్రభువే ఉన్నాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం, దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతున్నాము, దేవుని మాట ప్రకారంగా జీవించలేకపోతూ ఉన్నాము. క్రమశిక్షణ కలిగి ఉండమంటూ ఉన్నాడు దేవుడు. ఆయన క్రమశిక్షణ కలిగి ఉండమంటున్నాడు అంటే ఆయన కూడా ఎటువంటి వాడై ఉంటాడు? ఏమండి, దేవుడు ఎటువంటి వాడై ఉంటాడు? ఆయన మనకు చెబుతాడు, కానీ ఆయనకు ఉందా అసలు క్రమశిక్షణ? దేవునికి క్రమశిక్షణ ఉందా? ఆయన క్రమశిక్షణ కలిగిన వాడు కాబట్టి మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు? క్రమశిక్షణ కలిగి ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తున్నాము? దేవుని ఆలయానికి, మందిరానికి ఎందుకు వెళ్తూ ఉన్నామంటే మన జీవితాల్లో దేవుడు ఒక కార్యం చేయాలని మనము దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ క్రమంలో మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. దేవుడు మనకు తెలియపరచాలనుకునే విషయాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని మనము నేర్చుకుంటా దేవుని సన్నిధిలో కనుక మనము క్రమముగా జీవించగలిగితే, క్రమశిక్షణ కలిగి జీవించగలిగితే, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత తీయగలిగితే, ఒక సమయానికి ప్రాధాన్యత తీయగలిగితే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యములు జరిగించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెజ్కేలు రాసినటువంటి ఆది కాండము తీయండి. ఫస్ట్ స్టార్టింగ్లో 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చదువుదాము. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సిద్ధపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడని యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక క్రమం ఉంది. దేవుడు సృష్టి యొక్క ఉత్పత్తికి కూడా ఒక క్రమం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసినటువంటి ఈ సృష్టి అంతా కూడా క్రమంగా నడుస్తుంది. క్రమం ఉంది ఈ సృష్టిలో మనం గమనిస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి ఉదయము సూర్యోదయము అవుతుందా లేదా? అవుతుందా? దాంట్లో క్రమం ఉందా లేదా? మనం లేచినా లేకపోయినా కానీ సూర్యోదయము అవుతుంది. ప్రతిరోజు కూడా సూర్య అస్తమయము అవుతుంది. ఉదయము కలుగుతుంది, సాయంత్రము అవుతుంది. దేవుడు ఈ యొక్క సృష్టిలో క్రమాన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధముగా సృష్టి ప్రారంభము నుంచి దేవుడు సూర్యుడిని దేని నిమిత్తము పెట్టాడో దాని పని అది జరుగుతూ ఉంది. అంత క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు సంవత్సరాలు, వారాలు, నెలలను కూడా
దేవుడు ఏర్పాటు చేశాడు. కాలాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎండాకాలము, వానాకాలము, చలికాలము, అవన్నీ వాటి వాటి కాల ప్రకారంగా దేవుడు నియమించిన ప్రకారంగా జరుగుతూనే ఉన్నవి. ఎండాకాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వచ్చింది, తర్వాత చలికాలము, ఆ క్రమం అంతా జరుగుతుంది. దీంట్లో దేవుని యొక్క క్రమశిక్షణ మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అంటే సృష్టి ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క క్రమంలో సృష్టిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సృష్టిని చేసే దానిలో క్రమం ఉంది. సూర్యోదయానికి క్రమం ఉంది, సూర్య అస్తమయానికి క్రమం ఉంది, సృష్టి నడిపింపుకు క్రమం ఉంది, అన్నిటికీ క్రమం ఉంది. సముద్రానికి పొలిమేరలు ఏర్పాటు చేశాడు, అది ఎప్పుడు దాటి రాదు. దాంట్లో క్రమాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదీ కూడా అంత క్రమముగా చేసిన దేవుడు మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడంటే క్రమశిక్షణ కలిగి ఉండమంటున్నాడు. మరి మనం ఉన్న క్రమశిక్షణ మనలో ఉందా? ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే ఏది మనకు రాదు, ఏ ఉపయోగం లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది క్రమశిక్షణ. పిల్లలకు కూడా అంగన్వాడీ స్కూళ్ళు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించడానికి రాబోయే రోజుల్లో వాళ్ళు సమయానికి స్కూల్కి వెళ్ళి మళ్ళీ సమయానికి ఇంటికి రావడానికి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించడానికి అంగన్వాడీ స్కూళ్ళు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఆయమ్మలు వచ్చి ఆ టయానికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇక సృష్టి క్రమం ఉన్నది. అయితే అలాగే మందిరం యొక్క క్రమము కూడా ఉన్నదండి. సృష్టి క్రమం ఉంది, స్కూల్కి ఒక క్రమం ఉంది, కాలేజీలకి ఒక క్రమం ఉంది, కంపెనీలకి, వ్యవస్థలకు, సంస్థలకు క్రమం ఉంది. అలాగే మందిరానికి కూడా క్రమం ఉంది. హెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము. హెజ్కేలు 43:11 చదువుదాం. తాము చేయు వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన యెడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దాని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనపరిచి వారు ఆ ఆచారాలన్నిటినీ గైకొని ఆచరిస్తున్నట్లు వారు చూచుచుండగా వాటిని రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీద చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మందిరములో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఎలా చేయమన్నాడు? క్రమములను వారికి కనపరిచి వారు ఆచారాలన్నిటిని గైకొని ఆచరించినట్టు వారు చూచుచుండగా వాటిని రాయించాడట దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 29:35. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29:35 మనం చదివినట్లయితే, రెండవ దినవృత్తాంతాలు 29:35. సమాధాన బలి
పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులను ఏర్పడిన ప్రాణార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక మందిరంలో సేవ కూడా ఎలా జరగాలంట? ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు దహన బలులు కావచ్చు, ప్రాణార్పణ బలులు కావచ్చు, సమాధాన బలులు కావచ్చు, అవన్నీ కూడా క్రమముగా జరుగుతూ వచ్చినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరములో సేవ ఎలా జరగాలంట? క్రమముగా జరగాలి. మందిరంలో సేవ క్రమముగా జరగాలి అంటే మరి మనం ఏం చేయాలి? క్రమాన్ని పాటించాలి. సమయాన్ని పాటిస్తేనే అవన్నీ క్రమముగా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఈ విషయాలన్నిటిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటున్నాడు? క్రమశిక్షణ కలిగి ఉండాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము చూడండి, 28:14 కూడా ఏవి రాయబడిందో చూద్దాం. చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములను కావలసిన వెండి ఉపకరణములన్నింటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక సేవా క్రమానికి కావలసినటువంటి వెండిని, బంగారమును, వాటన్నిటిని కూడా యాజకులకు దావీదు మహారాజు అప్పగించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రమాన్ని ఇక మందసాన్ని గురించినటువంటి వస్తువులను చేయటానికి, ఆ క్రమాన్ని జరిగించడానికి దావీదు వారికి వాటిని అప్పగించాడు. క్రమముగా చేయండి అని. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కూడా ఏం కలిగి ఉన్నాడంటే సేవా క్రమమును కలిగి ఉన్నాడు. కనుకనే దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగుననే మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనము. కట్టెలను క్రమముగా పేర్చి, ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, జనులు చూచుండగా 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తర్వాత రెండో మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా ఆ రెండో మారు అలాగు చేసిరి. మూడో మారు చేయుచుండగా మూడో వారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠమును చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకములను నీళ్లతో నింపెను. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము,
యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియబడినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుల మీదను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకములోనున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఇక క్రమముగా అక్కడ పని జరిగి దేవుని యొక్క బలిపీఠం, అక్కడ నుండి బలిపీఠాన్ని క్రమముగా కట్టెలు పేర్చి జరిగించాల్సినటువంటి కార్యక్రమాన్ని క్రమంగా చేస్తూ ఉన్నాడు. పేర్చి వాటన్నిటిని సమకూర్చిన తర్వాత ప్రార్థన చేస్తే ఏమైందండి? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి రాళ్లను కట్టెలను ఆ యొక్క నీళ్లను కూడా బుగ్గి చేసిందంట, ఆవిరిగా చేసేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దావీదు చేసిన దానికి క్రమముగా ఉంది, ఏలియా చేసిన దానికి క్రమం ఉంది, మందిరంలో యొక్క పరిచర్యకు క్రమం ఉంది. దేవుడు కూడా సమస్తమును క్రమముగా చేస్తూ ఉన్నాడు. ఈ దినమున మనము కూడా ఎలా ఉండాలి అంటూ ఉన్నాడంటే క్రమముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథము నేర్పిస్తూ ఉన్నది. అలాగనే హెబ్రీ పత్రికలో కూడా మనము రాస్తూ ఉన్నాడు. 5-9 వచనాల్లో కూడా మెల్కీసెదెకు క్రమమును గురించి, యేసుక్రీస్తు కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, సేవా క్రమశిక్షణ కలిగి సేవ చేశాడంట. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయుల వారైన వారందరినీ నిత్య రక్షణకు కారుకోడాయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు కూడా క్రమశిక్షణగా సేవ చేసి మెల్కీసెదెకు క్రమాన్ని పాటించి ఆయన ప్రధాన యాజకుడిగా మరి దేవుని చేత పిలువబడి ఉన్నాడు. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకి కారుకుడయ్యాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక క్రమము దేనికి కారణమవుతుందంటే మన రక్షణకు కారణమవుతుంది. క్రమము దేనికి కారణమవుతుందంటే మన ఆశీర్వాదానికి కారణమవుతుంది. క్రమం దేనికి కారణమవుతుందంటే మనము దీవించబడడానికి క్రమం అనేది కారణమవుతుంది. యేసుక్రీస్తు క్రమశిక్షణ కలిగి సేవ చేశాడు కాబట్టి ఆయన వలన మనకు రక్షణ. ఎంతమంది ఆయనకు విధేయత చూపిస్తూ ఉన్నారో, ఎంతమంది ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారో, ఎంతమంది ఆయన యొక్క క్రమశిక్షణలో ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా నిత్య రక్షణ కారణమై ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 6 అధ్యాయం 20 వచనములో కూడా రాయబడినటువంటి మాటను మనం చదువుతాం. నిరంతరము మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షముగా ఆ తెరలో ప్రవేశించెను. అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించాడు. ఎవరంటే యేసుక్రీస్తు. నిరంతరము మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మనందరికంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము ఈ విధముగా మనము అనేకమైనటువంటి కార్యాలు మనం చదువుకుంటూ ఉన్నాము. లూకా సువార్త 1:8 కూడా జకరియా సేవా క్రమమును తరగతి చొప్పున జరిగిస్తూ ఉన్నాడండి. అక్కడ కూడా మనం చూస్తే అక్కడ కూడా క్రమశిక్షణ కనబడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా మనకి ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడు, ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనకు క్రమశిక్షణ కావాలి. అదే రకముగా రోమా 6:17 మనం వాక్యాన్ని మనం చదివినట్లయితే, రోమా 6:17, రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. పాపమునకు దాసులై ఉంటిరి, కానీ
ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో, దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకుంటున్నామో, ఒక ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకొనుచున్నామో, ఆ పాపము నుంచి మనము ఏమవుతున్నామంటే విమోచించబడుతున్నామని వాక్యము సెలవిస్తుంది. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా మనం చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దేనికి మనల్ని అప్పగించుకోవాలంటే ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకోవాలి. దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకారమైన మనసుతో హృదయంలో వాక్యాన్ని చేర్చుకోవాలి. వాక్యము దేన్ని ప్రకటిస్తుందో, ఏమి బోధిస్తుందో దాని ప్రకారంగా ఆ ఉపదేశ క్రమము ప్రకారంగా మనము జీవించినట్లయితే మనం పాపము నుండి విమోచించబడి నీతికి ఏమవుతామంట? దాసులం అవుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు నీతికి దాసుడుగా ఉండాలనుకుంటున్నావా? పాపానికి దాసుడుగా ఉండాలనుకుంటున్నావా? లోకానికి దాసుడిగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి దాసుడిగా ఉండాలనుకుంటున్నావా? ఈ లోక అక్రమంలో బ్రతకాలనుకుంటున్నావా? లేకపోతే దేవునిలో క్రమముగా జీవించాలనుకుంటున్నావా? నీకు కీడు కావాలా? మేలు కావాలా? నీకు మరణము కావాలా? జీవము కావాలా? దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనకు జీవము కావాలి అంటే, మేలు కావాలి అంటే, మనకు దేవుడు సహాయం చేయాలి అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే, పరిశుద్ధులుగా తీర్చబడాలి అంటే మనకు క్రమశిక్షణ చాలా చాలా అవసరమని వాక్యం సెలవిస్తుంది. ఈ దినమున దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే గలతీయులకు రాసిన పత్రిక చివరిగా 5:25 మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించిన క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకును రేపకను, ఒకరినొకరును అసూయ పడకును, వృధాగా పడకుండా ఉందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే, ఆత్మీయంగా మనం బ్రతుకుతున్న వారమైతే ఎలా ఉండమనంటే ఆత్మను అనుసరించినటువంటి క్రమముగా నడుచుకుందాం. క్రమముగా నడుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఎలా నడుచుకోవాలంటున్నాడు? ఎలా అంటున్నాడు? మనం దేంట్లో ఉండాలా? ఉపదేశ క్రమంలో ఉండాలా? మందిరం యొక్క క్రమంలో ఉండాలా? సేవ యొక్క క్రమంలో ఉండాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలి. ఈ క్రమశిక్షణలన్నీ ఏమిటి అంటే, దేవునిలో మనము ఆసక్తి కలిగిన ఉన్నటువంటి వారమై ఉన్నామని తెలియపరచడానికి ఇది ఒక సూచనగా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని తెలియపరచడానికి ఈ క్రమము అనేది సూచనగా గుట్టు ఉంది. ఎవరైతే క్రమశిక్షణ కలిగి ఉంటారో వారు దేవుని యొక్క మందిరానికి ఎలా వస్తారు? సమయానికి వస్తారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని మందిరానికి క్రమంగా వస్తూ ఉంటారు. ఒక వారం మానేయటం, 2 వారాలు రావటం, లేకపోతే తర్వాత 3 వారాలు మానేయటం, తర్వాత 1 వారం రావటం, వస్తే రావటం, లేకపోతే లేదు అన్నట్టుగా క్రమము కానిది ఏదవుతుందో అక్రమం చేసేటువంటి వారు దేవుని సంబంధులు వాళ్ళు కాలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు నచ్చిన భక్తి మనం చేసుకుంటే అదే మనకు సంతృప్తినిచ్చింది, కానీ దేవుని వల్ల మనకు మేలు కలగదు. దేవునికి నచ్చినటువంటి భక్తిని మనం చేసినప్పుడే మనకు దేవుని వల్ల మనకు మేలు
కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున దేవుడు సృష్టిలో క్రమాన్ని ఉంచాడు. ఆయన చేసినటువంటి పనులన్నిటిలో క్రమం ఉన్నది. అలాగే భక్తుల జీవితాల్లో కూడా క్రమం ఉంది. దావీదు భక్తుడు కూడా ఆ మందసానికి సంబంధించిన వస్తు సముదాయం చేర్చడానికి క్రమాన్ని ఉంచాడు. అలాగనే ఏలియా కూడా తన యొక్క సేవా జీవితంలో చేసేటువంటి ఆ బలిపీఠాన్ని కట్టేటువంటి ఆ విధానంలో కూడా క్రమం కనపడుతుంటే కట్టెలను కూడా క్రమంగా పేర్చాడు. అన్నిటినీ క్రమశిక్షణ మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకులు వాళ్ళు ఉపదేశించే దాంట్లో కూడా క్రమం కనబడుతుంది. ఉపదేశ క్రమం ఉన్నది. అలాగునే ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ ఉన్నది. ఆ క్రమములో మనం క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీటన్నిటిని మనం ఎప్పుడైతే మనము చేయగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అప్పుడే దేవుడు మన జీవితంలో మేలు చేయటం ప్రారంభమో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి వెళ్ళానండి, నాకు ఏ ఉపయోగమో లేదు. దేవుని సన్నిధికి వెళ్ళానండి, ఎటువంటి ఆశీర్వాదాలు అంతకుముందు అట్టా ఉందో మా బతుకులు అట్టాగే ఉండే. మనలో మార్పు వస్తేనే కదా, మనలో క్రమశిక్షణ ఉంటేనే కదా, మన హృదయంలో విశ్వాసం ఉంటేనే కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా మన జీవితంలో దేవుడు మేలు చేయాలన్నా కార్యాలు చేయాలన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? చెప్పాలి. ఏం కోరుకుంటున్నాడు? క్రమం కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాట చదువుకొని ఇక మనం ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మీకు మేలు కలుగుటకును 25వ వచనం, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి స్పష్టంగా మనతో చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అంటే మనకు మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణమై ఉంటున్నవి. మీ దోషాలు క్రమాన్ని తప్పిస్తున్నవి. మన పాపాలు మన దోషాలు ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క క్రమాన్ని తప్పిస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు మేలు కలగకపోవటానికి కారణం ఏమిటి? మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏమిటి? మన హృదయంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటి? మనం సంతోషం అనేది పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? సమాధానం పోగొట్టుకోవడానికి కారణం ఏమిటంటే మన యొక్క పాపములే, మన దోషములే. మన యొక్క పాపము మన దోషము మనల్ని ఏం చేస్తుందంటే క్రమశిక్షణగా బతకనివ్వకుండా అవి మనల్ని అనేక రీతులుగా ప్రలోభ పెడతా ఉన్నాయి. అనేక రీతులుగా దేవుని యొక్క మార్గము నుంచి అటు ఇటు తొలగిస్తూ ఉన్నవి. అవి ఈడ్చుకొని పోతా ఉన్నాయి. ఇంకా మేలు ఏడ జరిగిద్దండి? దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైనటువంటి వారందరం కూడా ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక మధ్యాహ్న కాల సమయంలో మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే దేవుడు చేసిన ప్రతి దానిలో కూడా ఏముంటుందండి? క్రమము ఉంటుంది. దేవుని యొక్క భక్తుల జీవితంలో ఏమున్నది? క్రమం ఉన్నది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా అనుసరించే వారి జీవితంలో ఏముంది? క్రమం ఉంది. దేవుని మందిరంలో ఏముంది? క్రమం ఉంది. ఉపదేశంలో ఏముంది? క్రమము ఉంది. మన సేవలో ఏముంది? క్రమం ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడ ఏం జరిగిద్దండి? ఏం జరిగిద్ది? 10 గంటలకి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ఎవరు వచ్చినా రాపోయినా కానీ
ఇక్కడ మేమేం చేస్తున్నామంటే క్రమాన్ని పాటిస్తున్నాం. మేము కూడా ఏలియా అంటాడు, మేము కూడా మీ వంటి మనుషులమే అన్నాడు. మేము కూడా మీలాంటి మనుషులమే. మీకు ఎన్ని అవసరాలు ఉన్నాయో మాకు కూడా అన్ని అవసరాలు ఉన్నాయి. మీకు ఎన్ని పనులు ఉన్నాయో మాకు కూడా అన్ని పనులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము దేనికి ప్రాధాన్యత ఇస్తూ క్రమముగా మేము నడుచుకుంటున్నామంటే మందిరం యొక్క క్రమాన్ని పాటిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మందిరానికి వస్తున్న మనము క్రమశిక్షణ పాటించట్లేదు, క్రమాన్ని పాటించట్లేదు. జీవితాలు మారట్లేదంటే, గ్రామం మారట్లేదంటే, ప్రజలు మారట్లేదంటే క్రమాన్ని తప్పి జీవిస్తున్నారని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ గ్రామం కొరకు, ఈ గ్రామం యొక్క ప్రజల కొరకు, వారి యొక్క జీవితాల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను ఎప్పటి నుంచో. కానీ క్రమశిక్షణలోకి రావట్లా. సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి, కానీ క్రమశిక్షణలోకి రావటలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అనేకమైనటువంటి క్రమశిక్షణ విషయాల గురించి మనం నేర్చుకుందాం. దేవుడు అనేకమైన విషయాలు తెలియపరిచాడు. అయితే అక్రమము గురించి చెప్పాలి అంటే అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ మనము క్రమములోనికి రావటానికి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం ధ్యానించాలి. ఎంతోమంది అక్రమంగా జీవించి వారు ఏ విధంగా నష్టపోయారో, అక్రమంగా జీవించి దేవుని సన్నిధిని విడిచినటువంటి వారు ఏ విధముగా వారికి శిక్ష కలిగిందో, కీడు కలిగిందో, అనేకమైనటువంటి సంక్షోభాలకు లోనైపోయారో, బాధలు పడ్డారో, ఆ విషయాలన్నీ భక్తులు అక్రమంగా ఉన్నటువంటి వారి జీవితాల్లో బైబిల్ గ్రంథం అనేకమైన విషయాలు తెలియపరుస్తూ వచ్చింది. అయితే వాటికంటే ముఖ్యమైనది క్రమంగా మనం జీవించడానికి ఏం చేయాలో విషయాలు దేవుడు మనకి దినమున ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ఇక దోషములు, మన పాపములు మనం క్రమశిక్షణలో ఉండకుండా చేస్తూ ఉన్నవి. వాటి నుంచి విడిపించబడాలి అంటే మనం ఉపదేశ క్రమములోనికి, వాక్య క్రమములోనికి, మందిరం యొక్క క్రమములోనికి, సేవా క్రమములోనికి రావటానికి ఒక పట్టుదలతో కూడినటువంటి ఒక మనస్సాక్షిని కలిగి, తీర్మానం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా పాపము నుండి, శాపము నుండి, బంధకాల నుండి, దుష్టత్వము నుండి, దుర్నీతి నుండి మనల్ని విడిపించి ప్రతి కట్లు తెంపివేసి ప్రతి ఒక్క కాడిని విరగొట్టి మనకు ఆత్మ స్వాతంత్రం ఇచ్చి ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణలోనికి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలోకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వశంలోనికి మనం వస్తామో, ఆయన స్వాధీనంలోనికి వస్తామో, మన హృదయము ఆయనకి స్వాధీనంలోనికి, మన మనస్సు ఆయన స్వాధీనంలోనికి, మన యొక్క ప్రవర్తన ఆయన స్వాధీనంలోనికి, మన ఆలోచన ఆయన స్వాధీనంలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పటి నుంచి ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలో మనము నడుచుకోగలుగుతామో ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలోకి మనం వస్తామో, ఆయన స్వాధీనంలోకి వచ్చేస్తామో అప్పటి నుంచి మన యొక్క జీవితము ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ ఉంటాము, అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాము, అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైనటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తూ వస్తూ ఉంటాడు. మనల్ని దేవుడు వెలుగుగా సమాజంలో వేకువ చుక్క వలె, జ్యోతుల వలె చేస్తాడు. మనము మహిమతో నింపబడతాము. అనేకులు మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. వారు దేవుని యొక్క బిడ్డలుగా ఉండి ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి, ఎంత ఉన్నతమైన స్థానమునకు వాళ్ళు వెళ్ళారో అని చెప్పేసి వారు ఒకప్పుడు దేవుణ్ణి వెరక ముందు
దేవుని వద్దకు వెళ్ళకముందు ఎంత దుర్భరమైన జీవితాల్లో, ఎంత భయంకరమైన జీవితాల్లో ఎంతో గొప్ప మార్పును వాళ్ళలో చూస్తున్నాము. ఎంతో సాత్వికులుగా, ఎంతో ప్రేమ కలిగిన వారిగా, ఎంతో మరి దేవుని యొక్క క్రమశిక్షణ కలిగిన వారిగా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిగా వారు జీవిస్తూ ఉన్నారని ఆ లోకములో ఉంటూ వారందరూ కూడా మనల్ని గురించి సాక్ష్యం చెబుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వింటున్నటువంటి దేవుడి బిడ్డలారా, ఎంతకాలమో ఈ జీవితము దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎంతకాలం ఇంకా ఈ జీవితాలు, ఎంతకాలం ఈ నిర్జీవమైన జీవితాలు, ఎంతకాలము లోక సంబంధమైనటువంటి ఈ యొక్క పోకడలు విడిచిపెట్టవా అని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని రక్షించాలని, నిత్య నరకము నుండి మనల్ని కాపాడాలని ఆయన ఈ లోకానికి మెల్కీసెదెకు క్రమములోనికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన ఒక సేవకుడిగా మారాడు, సేవా క్రమాన్ని జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క మెల్కీసెదెకు క్రమములో నుండి అందరికంటే ముందుగా ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో మనకంటే ముందుగా ప్రవేశించాడు. మనకంటే ముందుగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన జరిగించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసి, ఆయన చేసినటువంటి త్యాగమును మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నా కోసం ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని నిందలు అవమానాలు భరించాడు. ఆయన మౌనంగా ఉన్నాడు నా విషయమై అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించమని అడగగలిగితే, దేవుడు మనకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి, నూతన మనసుని ఇవ్వటానికి, నూతనమైన హృదయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో పాతవి గతించిపోయిన సమస్తము క్రొత్తవైనవి అంటూ ఉన్నాడు. క్రొత్త జీవితాన్ని, మెత్తని హృదయమును, మాంసపు హృదయాన్ని మనకు ఆయనకి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరము కూడా మందిరం యొక్క క్రమములోనికి వచ్చుదుముగాక, ఉపదేశం యొక్క క్రమంలోనికి వచ్చుదుముగాక. నూతన సంవత్సరములో మన జీవితాలు ఆశీర్వాదకరముగా మారునుగాక. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలో మనము ముందుకు కొనసాగిపోదుముగాక. రానటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని వారు కూడా ఇటువంటి ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలోనికి వచ్చుదురుగాక. ఈ మాటలు మన యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు కూడా వాక్యములో నుంచి క్రమశిక్షణ గురించి అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియపరిచారు.